Watch full episodes on Jio Hotstar. ఈ రోజు సన్ సిటీ స్టేడియం మొత్తం నిండిపోయింది. ఇక్కడ చాలా మంది ప్రజలు తమ హీరో రుద్రాకి సపోర్ట్ చేయడం కోసం వచ్చారు. ఇక తనే జెనీ జోడి. హాయ్ ఎవ్రీవన్. మిత్రులారా, నేను మీ అందరికీ మెజిషియన్ మీట్ కి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా కాన్ సిటీకి చెందిన జెన్నీ జానీ వాళ్ళ మ్యాజిక్ ని ప్రదర్శించబోతున్నారు. అరే, వీడి భూమి నుంచి ఎందుకని బండరాయి తీస్తున్నాడు? మ్యాజిక్ చేస్తున్నారు. నా కాలు. పట్టుకోండి, ఎవరైనా దీన్ని పట్టుకోండి. రుద్ర, ఇలా చూసావా? జెనీ జానీ ఏం చేశారు చూడు. చెడ్డ వాళ్ళకి చెడే జరుగుతుంది. జానీ, నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు. ముందు నన్ను త్వరగా పెద్దవాడిని చెయ్యండి. రుద్ర, నన్ను కాపాడు. Zibajska normalistico. జెన్నీ జోడీ, ఇక మీ మ్యాజిక్ కట్టి పెట్టండి. రుద్ర, ఇక నువ్వు నీ మ్యాజిక్ ప్రదర్శించు. మ్యాజిక్ చేయమంటే ఈ బండరాయిని తిప్పుతూనే ఉన్నాడు. జై సింగ్ తాతయ్య, జై సింగ్ తాతయ్య. ఏంటి నువ్వు చెప్పేది? ఏమైంది జై సింగ్? ఏదో కంగారు పడుతున్నావు? సార్ మెజిస్టికో, ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. మెజిషియన్ ఫ్రోజో గత సంవత్సర కాలంగా తన భోజనంలో బ్లూ లీవ్స్ని తీసుకుంటున్నాడట. మెజిషియన్ ఫ్రోజో ప్రపంచాన్ని ఫ్రీజ్ చేసి తను ఈ ప్రపంచాలను పాలించాలనుకున్నాడు అతనేగా. కానీ నేను అతని కళ్ళకి మ్యాజికల్ బ్యాండ్ వేసేనే. తను కళ్ళు తెరిచి చూసేంత వరకు తను దేన్ని ఫ్రీజ్ చేయలేదన్న సంగతి తెలుసుకోండి. బ్లూ లీఫ్ తినడం వల్ల ఏమవుతుంది? సార్ మెజిస్టికో, దానివల్ల మీ మ్యాజిక్ శక్తి తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు పౌర్ణమి కూడా, అందుకని తను ఈ రోజు ఏదో ఒకటి చేస్తాడేమోనని నా అంతరాత్మ చెప్తోంది. వెంటనే వెళ్ళి అతన్ని అడ్డుకోవాలి. తాతయ్య ఎందుకని ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా వేచి ఉన్నాను.
మెజెస్టికో నన్ను ఖైదు చేయడానికి ఎంతో ట్రై చేశాడు, కానీ ఈ రోజున ఈ మ్యాజికల్ బ్రెయిన్స్ జరగబోతున్నాయి. ఆ తర్వాత నేను పగ తీర్చుకుంటాను. సరిగ్గా చెప్పారు సార్. మనకు సరితూగని మనిషితో పోటీ పడ్డామని మెజెస్టిక్ చాలా బాధపడతారు చూడండి. నా కళ్ళకు కట్టిన గుడ్డ పోవాలి. ఆ తర్వాత నేను అందరినీ పగ తీర్చుకుంటాను. హా! వద్దు వద్దు, వీల్లేదు, ఇది జరగటానికి వీల్లేదు. అతను ఎలాగైనా అడ్డుకోవాలి. జిబాయిస్కా కళ్ళగంతలు నియంత్రించబడాలి. అరే వావ్, బాస్ పని మొదలు పెట్టారు. జైసింగ్ చౌహాన్, నేను సంతోషంగా ఉండడం చూడడానికి వచ్చావా లేదా నువ్వు నాశనం అవడానికి వచ్చావా? జిబాయిస్కా సకూం బ్లైండ్. తాతయ్య, నువ్వెవరో నాకు తెలీదు, కానీ వెంటనే మా తాతయ్యని బాగు చేయి, లేకపోతే మర్యాదగా ఉండదు. నేనెవరో తెలుసుకోకుండానే నా దగ్గర ఛాలెంజ్ చేస్తున్నావు? నాతో పోటీ పడడానికి చాలా పెద్దవాడై ఉండాలి. నువ్వు చాలా చిన్నవాడివి. జైసింగ్ గ్రాండ్ సన్. ఫ్రోజో, రుద్ర వయసుని చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. రుద్ర, ఇప్పుడు మనం ఫైట్ చేయడం కంటే తాతగారిని కాపాడడమే ముఖ్యం. మీరు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలరు? ఈ ప్రపంచాన్ని నేనే ఏలబోతున్నాను. వచ్చేసావా? ఫ్రోజో గురించి నేను విన్నాను. నీ సహాయం కోసం ఈ పుస్తకాన్ని నేను ముందుగానే తీసుంచాను. ఎవరో నా బుక్ని మెజిషియన్ లైబ్రరీలో తెరిచి చూసినట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రుద్రానే అయి ఉంటాడు. ఏదైనా క్లూ దొరకాలి. ఎక్కడుంది? రుద్ర, తొందరగా చూడు, మనపై దాడి చేశారు. రుద్ర, ఫాస్ట్, త్వరగా ఫాస్ట్. చూడు. రుద్ర, మమ్మల్ని కాపాడు. అలాగే సార్, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. మేము త్వరగా తిరిగి వచ్చేస్తాం. అంతవరకు మీరు తాతయ్యని చూసుకోండి. ఇది చాలా అద్భుతంగా ఉంది.
గెస్టాపో. మమ్మల్ని సోల్జర్స్ దగ్గర నుంచి కాపాడు. Zibaiska Ice Sword Creator. మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? అందరూ ఒకటిగా నించోండి. Zibaiska Magical Wall Creator. ఏం జరుగుతుంది? రుద్ర, జై సింగ్ మిగతా వారు నన్ను ఏమీ చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవో చెప్పు. నేను ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నన్ను ఈజీగా ఆపేయొచ్చు అని అనుకున్నావా రుద్ర? ఈ ఐస్ బ్లాంకెట్ నుంచి బయటకు వచ్చి చెప్పు, ఆ తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇది మామూలు ఐస్ కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. కాసేపు మనం ఊపిరి కూడా పీల్చుకోలేమే. చిల్ రంగీలా, సమస్యను ఎదుర్కోవాలంటే మైండ్ రిలాక్స్ గా ఉంచాలి. మనం ఇప్పుడు ఐస్ కవరింగ్ లోనే కదా ఉన్నాం. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మన ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ అడుగుదాం. కానీ ఇక్కడికి మన ఫ్రెండ్స్ ఎలా వస్తారు రుద్ర? వస్తారా? వాళ్ళు మనతోనే ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ జిమ్జూమ్. ఫ్రెండ్స్ త్వరగా బయటకు రండి. జిమ్జూమ్, ట్రీ రూట్స్ తో మాకు సహాయం చేయమని చెప్పండి. ఇప్పుడు వెళ్ళి చెప్తాం రుద్ర. ట్రీ రూట్స్, దయచేసి ఈ మంచు పర్వతం నుండి మమ్మల్ని కాపాడు. జయసింగ్ ని నేను అనుకున్నట్టుగానే పగ తీర్చుకున్నాను. ఇక మిగతా మెజిషియన్స్ ని ఇక్కడికి తీసుకువచ్చి నా పగని సాధించుకోవాలి. అందరినీ ఒకసారి ఫ్రీజ్ చేశానంటే ఆ తర్వాత వాళ్ళందరూ నా మాట విని తీరాలి. నువ్వు ఒక లెటర్ రాయి. ఏం రాయమంటారు ఫ్రోజో బాస్? నా ప్రియమైన మెజిషియన్ ఫ్రెండ్స్, నేనే మెజిషియన్ ప్లూటో. నేను మీ అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. దానికి మీరందరూ కంపల్సరీ రావాలి. ఎందుకంటే సార్ మెజెస్టికోను జైసింగ్ ఆల్రెడీ వచ్చేశారు. అర్థమైందా మీకు? బాస్, కానీ ఈ లెటర్ ఆ మెజిషియన్స్ దగ్గరికి ఎలా చేరుతుంది? మెజిషియన్స్ అందరూ ఫ్రోజా ఇన్విటేషన్ చూసి వచ్చారంటే పెద్ద సమస్య ఏర్పడుతుంది. లైబ్రరీ నుంచి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసే టైం వచ్చింది. ఫ్రోజాని ఒకే ఒక ప్రదేశంలోనే మనం ఓడించగలం. ఆ ప్రదేశమే డెసర్ట్ ఆఫ్ రెడాన్స్. Zibaiska హిప్నోటైజో. వెళ్ళు, నీ బాస్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పు. బాస్, మీరు మెజిషియన్స్ అందరికీ పార్టీ ఇన్విటేషన్ ని పంపించారు. కానీ ఆల్రెడీ అందరు మెజిషియన్స్ డెజర్ట్ ఆఫ్ వే డాన్స్ కి మీటింగ్ కోసం వెళ్తున్నారట.
అలాగా అయితే ఏ సమస్య లేదు. నేను అక్కడికి వెళ్ళి అందరినీ ఫ్రీజ్ చేసేస్తాను. అరే మనసుంటే మార్గం ఉంటుంది. భూకంపం వస్తుందా ఏంటి? రుద్రా, నువ్వు నా అసిస్టెంట్ ని బాగానే హిప్నటైజ్ చేసి ఆడుకున్నావు, కానీ ఈ ఫ్రోజోకి మ్యాజిక్ ఏది రియాలిటీ ఏది అనేది బాగానే తెలుసు. నా కళ్ళు కొన్నాళ్ళు మూసపడినాయి, కానీ నా బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంది. ఇక నేను ఏమీ చేయక్కర్లేదనుకుంటా. ఈ డెసర్ట్ నుంచి మీరు తప్పించుకుంటే అప్పుడు మనం గొడవ పడదాం, అర్థమైందా? మనసుంటే మార్గం ఉంటుంది. ఆ చీమ గనక కుట్టిందనుకో నొప్పి తట్టుకోలేమంటారు. ఏంటి రంగిలా, ఒక యాంట్ కొరికితే అంత నొప్పిగా ఉండదు. ఒకవేళ బోల్డెని చీమలు మిమ్మల్ని ఒకేసారి వచ్చి కరిస్తే మీరేం చేస్తారు? మీరు చాలా లక్కీలా ఉంది. యాంట్స్ అన్ని పారిపోయాయి, కానీ వీళ్ళ దగ్గర నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? నువ్వు నన్ను ఖైదు చేయాలనుకున్నావు కదూ? ఇప్పుడు మీరు నాశనం అయ్యే సమయం వచ్చింది. మై డియర్ రుద్రా, బాయ్ బాయ్. మేము కాదు, నువ్వంతమయ్యే టైం వచ్చింది ఫ్రోజో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. నువ్వు నా ముందే కదా ఉన్నావు, మరి ఇప్పుడు ఇక్కడెలా ఉన్నావు? నువ్వు భూమి కింద నుంచి అందరి కాలు పట్టుకుని లాగినప్పుడు నేను మ్యాజిక్ చేసి బయటకు వచ్చేసాను. ఇబైస్కా ఇమేజ్ క్రియేటో. నీకు తెలిసే నన్ను ఈ డెసర్ట్కి రమ్మన్నావా? నా మ్యాజిక్ ఇక్కడ పని చేయకూడదనే కదా నువ్వు అనుకున్నావు, కానీ నేనంత తేలిగ్గా నా ఓటమిని ఒప్పుకోను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. రుద్ర, ముందు మమ్మల్ని కాపాడు ప్లీజ్. నీ ఆటలు
ఇంతటితో కట్టు. మెజిషియన్ ఫ్రోజో, నువ్వు బాగుపడ్డానికి నీకొక అవకాశం ఇచ్చి చూసాం. దాన్ని నువ్వు కోల్పోయావు. ఇక నిన్ను క్షమించే అవకాశమే లేదు. ఇక నువ్వు పాతాళంలో ఉండే చెరసాలలోనే బందీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్ర. నువ్వు మీ తాతయ్య గారిని మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్నే కాపాడావు. రుద్ర, ఇది ఇప్పటితో అయిపోలేదు. నేను మళ్ళీ వస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.